నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. నవంబర్ 9వ తారీఖు దగ్గర నుంచి 15వ తారీఖు వరకు నడిచేటువంటి వార ఫలితములు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎవరెవరికి రాజయోగం పడుతోంది ఒకసారి మనం చూద్దామండి. ఈ భాగంలోనే అసలు గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ గ్రహ సంచారం జరుగుతోంది మనం చూస్తే, ముఖ్యంగా మిథున రాశిలో చంద్రగ్రహ సంచారం జరుగుతోంది. కర్కాటక రాశిలో గురుడు అలాగే ప్రయాణం చేస్తున్నారు. సింహరాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. తులారాశిలో రవి నీచ స్థితిలో శుక్రుడితో పాటు కలిసి ఉన్నారు. వృశ్చిక రాశిలో కుజ బుధ గ్రహ సంచారాలు కంజంక్షన్లో ఉన్నాయి. బుధుడు వక్రగతిలో అక్కడే సంచారం చేస్తున్నారు. రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటే, శని అనేటువంటి ఆయన మీనరాశిలో సంచారం జరుగుతూనే ఈ కుంభరాశి మీద కూడా ప్రభావితం అవుతున్నారు. కాబట్టి ఈ విధంగా గ్రహ సంచారాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దామండి. సో ఈ వారంలో మేషరాశి వాళ్ళకి 3 గ్రహాలు యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. ముఖ్యంగా 3వ స్థానంలో చంద్రుడు చాలా బాగున్నారు. అష్టమంలో బుధగ్రహ సంచారము, లాభంలో రాహుగ్రహ సంచారం చాలా బాగుంది. చంద్రబలము అనేటువంటిది ఎప్పుడైతే బాగుంటుందో వారం ప్రథమంలో ఫస్ట్ స్టార్టింగ్లోనే చంద్రబలం వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది కానీ, విందు వినోద కార్యక్రమాలు కానీ, శుభకార్యాలు అటెండ్ అవ్వడం కానీ, బంధుమిత్రుల యొక్క కలయిక కానీ, ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. అష్టమంలో బుధగ్రహ సంచారం యోగిస్తోంది. దీని మూలకంగా వ్యాపారంలో దినదిన అభివృద్ధి అనేటువంటిది బాగుంటుంది. మీ వ్యాపారం రెట్టింపు అయ్యే అవకాశములు కానీ, ఏదైనా ఇళ్ళు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. లాభంలో రవిగ్రహ సంచారం జరుగుతోంది. దీనివల్ల ఎదగాలి అనేటువంటి మీ తాపత్రయం సానుకూలమైన ఫలితాలకి దారితీస్తుంది అని చెప్పచ్చు. ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు మీకు కలిసి వస్తున్నారు కాబట్టి కొంచెం ప్రశాంతత అనేటువంటిది కనబడుతుంది. ఏదో సంథింగ్ ఒక దానికోసం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇకపోతే మిగిలిన గ్రహాలను చూస్తే 4వ స్థానంలో గురుడు. ఆర్థికంగా లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ప్రేమ వ్యవహారాల్లో కాస్త మాట పట్టింపులు కనబడుతూ ఉన్నాయి. శుక్రబలము అనేటువంటిది లేదు. భార్యాభర్తల మధ్యలో కీచులాటలు కానీ, చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అష్టమంలో కుజుడండి. మేజర్గా న్యాయపరమైనటువంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు, కోర్టు సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఇంకా సమస్య డ్రాగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రవి అనేటువంటి ఆయన నీచ స్థితిలో సప్తమంలో ఉన్నారు. పార్ట్నర్షిప్తో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. రవి నీచ స్థితిలో ఉన్నారంటే ఆరోగ్యం, టైం టు టైం ఫుడ్ బాగా తీసుకోవాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. 12వ స్థానంలో శని వక్రించి ఉన్నారండి. ప్రధానంగా సంపాదించినటువంటి డబ్బులు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎర్నింగ్స్ రావడం గొప్ప విషయం కాదండి, సేవింగ్స్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. అది మేషరాశి వాళ్ళు తప్పకుండా ఈ వారంలో ఫాలో అవ్వాలి. అండ్ ప్రశాంతమైన జీవితాన్ని చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ వారంలో గురుబలం పెరగడానికి గోసేవ ఎక్కువగా చేయండి. మరిన్ని శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా 6వ స్థానంలో రవి అనేటువంటి ఆయన చాలా బాగున్నారు. దీనివల్ల ఏంటి అంటే అనుకున్నటువంటి పనులు, ఏదైనా ఒక శుభవార్త వినడం, శుభకార్యం జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. టైం టు టైం ఫుడ్ తీసుకుంటారు. ఒక తెలియనటువంటి ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. ఏదైనా ఒక పని పట్టుకుంటే ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. ఈవెన్ రాజకీయవేత్తలకి కూడా మంచి పదవీ యోగము అనేటువంటిది లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 7వ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారస్తులకి దినదిన అభివృద్ధి చాలా బాగుంటుంది. ఏదైనా ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నా, లేకపోతే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కానీ, చదువుకునేటువంటి విద్యార్థులకి కూడా మంచి విద్య అనేటువంటిది వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి. ఈవెన్ 7వ స్థానంలో బుధుడు కాబట్టి వ్యాపారస్తులకి, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి మరింత లాభసాటిగా వ్యాపారం సాగుతుంది. కెరీర్లో ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఒక తెలియని డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా పెరుగుతుంది ఈ వారంలో. సో ఎంత పెరిగినప్పటికీ కూడా సాధించాలి అనేటువంటి మనోనిగ్రహంతో ముందుకు వెళ్తారు. ఆ శక్తి సామర్థ్యాలు పెంచుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే 2వ స్థానంలో చంద్రుడు యోగించట్లేదు. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయండి. డబ్బులు కాస్త జాగ్రత్త పెట్టుకోవాలి. అనవసరమైన విషయాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. 3వ స్థానంలో గురుడు బాగాలేదు. ఇంతకు ముందున్నంతగా ఫ్లో ఆఫ్ మనీ ఇప్పుడు ఉండదు ఈ వారంలో. ఏదో తెలియని ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. డబ్బులు ఉంటాయా, వస్తాయా, ఇప్పుడు అయిపోతున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, రేపు పొద్దున ఉంటాయో లేవో అనే ఒక భయం. ఇంతకుముందు అలా కాదు, ఇప్పుడు కాస్త భయం ఉంటుంది ఈ వారంలో. 4వ స్థానంలో కేతు వల్ల మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు కానీ, చిన్న చిన్న కీచులాటలు కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, ఓవర్ థింకింగ్ ఇలాంటివి చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈవెన్ బాగా చెప్తూ ఉన్నానండి, ఉమెన్కి అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, గైనిక్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మగవాళ్ళకైతే ఆడవాళ్లతో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గ్రహాలన్నీ కూడా
కొన్ని అనుకూలంగా ఉన్న చాలా వరకు మిశ్రమంగానే యోగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన కానీ తామర పుష్పాలతో మహాలక్ష్మీదేవికి హోమం చేయండి. విశేషమైనటువంటి ఐశ్వర్యం గురుబలం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మిథున రాశి వాళ్ళకి ఈ వారం 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా లగ్నంలో చంద్రుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని చూస్తారు. ఈ వారంలో ఏదైనా అనుకున్న పని అనుకున్న సమయానికి అవ్వడం కానీ, తెలియనటువంటి హ్యాపీనెస్ కానీ, ఏదో ఒకటి మంచి విషయం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 2వ స్థానంలో గురుడు కాబట్టి ఆశించినటువంటి డబ్బు, ఆకస్మిక ధనలాభం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. వివాహాది శుభకార్యక్రమాలన్నీ కూడా అనుకూలిస్తాయి. సంతానాది విషయాల్లో శుభవార్త వింటారు. 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం కాబట్టి పట్టుదలతో అనుకున్నది సాధించే అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డివోషనల్ టైం అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది. స్పిరిచువల్గా మీకు మీరు కొంత టైం ఇచ్చుకుని భగవంతుడి కోసం సేవ చేయడం కోసం కేటాయిస్తారు. అది చాలా మంచి విషయం కూడా. పంచమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ప్రేమ వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. తర్వాత సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, కళారంగంలో పనిచేసే వాళ్ళకి, అవకాశం కోసం చూసే వాళ్ళకి కూడా ఈ వారంలో మంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో కుజుడు అప్పులు తీర్చేయాలి అనేటువంటి మీ ప్రయత్నం ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది. న్యాయపరమైన చిక్కులు, ధర్మ పోరాటాలు, కోర్టు పరమైన సమస్యలు కూడా అనుకూలిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి అభివృద్ధి అనేటువంటిది కనబడుతోంది అని చెప్పొచ్చు. దీంతో పాటుగానే వ్యాపార రంగంలో కూడా దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతోంది. మిథున రాశి వాళ్ళకి నాకు తెలిసి చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ పీరియడ్ ఆఫ్ టైం, ఈ మంత్ దాటేస్తే మళ్ళీ యోగం కూడా పట్టదు. ఈ వారము, ఈ నిమిషము, ఈ రోజు మీరు ఆనందంగా ఉన్నారనుకుంటే ఏదైనా సాధించాలనుకున్నది ఖచ్చితంగా సాధించే విధంగా ప్రయత్నాన్ని ఇంకా పెంచండి. ఈ వారంలో ఖచ్చితంగా మంచి శుభవార్త జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈవెన్ కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. 10వ స్థానంలో శని సంచారం చేస్తున్నారు. కెరీర్ పట్ల రిస్క్ తీసుకుని వెళ్ళొద్దు, అగ్రెసివ్గా వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండాలి. 9థలో రాహుగ్రహ సంచారం. డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టద్దు, ఎవరికి పడితే వాళ్ళని నమ్మి ఇవ్వద్దు, మోసపోతారు. పంచమంలో రవిగ్రహ సంచారం. 17వ తారీఖు దాకా మీకు బాగోదు. 17 తరువాత మళ్ళీ మీకు చాలా బాగుంటుంది. సో ఈ వారం వరకు ఆరోగ్యం చూసుకోండి. అవమాన పాలయ్యే అవకాశాలు, చిన్న చిన్న మనోవిచారములు అధికంగా కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారంలో దుర్గాదేవికి కుంకుమార్చన అనేటువంటి చేయించండి. గొప్పదైన శుభ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ఒక్క గ్రహం మాత్రమే అనుకూలిస్తుందండి. శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నారు. 4వ స్థానంలో శుక్రుడు బాగున్నారు కాబట్టి సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, కళారంగము కానీ, విమెన్ క్లాతింగ్ కానీ, బొటీక్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, క్రియేటివ్ స్టూడియోస్ కానీ, ఏఐ వర్చువల్ రియాలిటీ ఇలాంటి క్రియేటివ్ సెక్టార్లో మీరు ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు. కానీ మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నాయండి కర్కాటక రాశి వాళ్ళు. మీ ఇంట్లో ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. లగ్నంలో గురుడు బాగాలేదు, ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. 2వ స్థానంలో కేతు అండి. ప్రశాంతత అనేటువంటిది చాలా తక్కువ. ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైతే చాలా తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి. ఎలా పడితే అలా వెళ్ళొద్దు. సమయస్ఫూర్తిని పాటించండి. భగవత్ ఆరాధన చేయండి. అప్పుడు మాత్రమే వ్యాపారంలో రిస్క్ తీసుకోండి తప్ప ఇప్పుడు ఎలాంటి రిస్క్ తీసుకోవడం కానీ, కెరీర్లో జాబ్ మారడం కానీ, మానేయడం కానీ ఇలాంటివి ఏది కూడా కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు చేయొద్దు. పంచమంలో కుజగ్రహ సంచారం అండి. గొడవలకు వెళ్ళేటువంటి వాళ్ళు, తగువులు కానీ, కలహాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ వీటి విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అష్టమంలో రాహు వల్ల సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లైఫ్లో కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 9వ స్థానంలో శని బాగాలేదు. లాభంలో చంద్రుడు కూడా యోగించట్లేదు. కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. నవగ్రహ హోమం కానీ, నవగ్రహ శాంతి కానీ, నవధాన్యాలు దానంగా ఇవ్వడం కానీ, కనీసం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ ఏదైనా చేసుకోవడం వల్ల, రెమెడీస్ వల్ల ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. సింహరాశి వాళ్ళకి ఈ వారం 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. 3వ స్థానంలో రవి చాలా బాగున్నారు. దీనివల్ల ఏంటి అంటే ఏదైతే పని అనుకుంటారో, సాధించాలని కోరికతో ఉంటారో ఖచ్చితంగా పని నెరవేరుతుంది అని చెప్పొచ్చండి. ఈ వారంలో 3వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. దీనివల్ల సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, క్రియేటివ్ సెక్టార్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి, మెరిటల్ లైఫ్లో మాట పట్టింపులు ఉన్నాయని బాధపడేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అవన్నీ సార్ట్అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి, నూతన వస్త్రలాభం, వాహన లాభం, నూతన ఆభరణ లాభం కూడా ఖచ్చితంగా కనబడుతోంది. ఏదైనా వస్తువులు కొనుక్కుంటారండి ఈ వారంలో. 4వ స్థానంలో బుధుడు చాలా బాగున్నారు. ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే నేను మంచి కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో బాగా ముందుకు వెళ్ళాలి, వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి కావాలి, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు ఈ వారంలో పెట్టుబడులు పెట్టద్దు. గురుబలం అనేటువంటిది లేదు కాబట్టి 1 నెల ఓపిక పడితే ఆ తర్వాత నుంచి మీకు ఎక్స్ట్రాడినరీగా కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి.
లాభంలో చంద్రుడు బాగున్నారు, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ వారంలో చూస్తారు. విందు వినోద కార్యక్రమాలు కానీ, పాత బంధుమిత్రుల యొక్క కలయిక కానీ, కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో గడపడం కానీ ఖచ్చితంగా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. లగ్నంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. కన్సిస్టెన్సీ అనేటువంటిది చాలా అవసరం. మీరు ఏ పని చేస్తున్నా దాంట్లో కట్టుబడి నిలబడడం, కమిట్మెంట్ అనేటువంటిది చాలా అవసరం. దాన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆ విషయంలో ఎక్కువగా ఫోకస్ చేయాలి. 4వ స్థానంలో కుజగ్రహ సంచారం. న్యాయపరమైనటువంటి చిక్కులు ఏదైనా ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసుకోండి, కాస్త ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. 7వ స్థానంలో రాహుగ్రహ సంచారము. ప్రధానంగా ఏంటి అంటే మెరిటల్ లైఫ్లో ఎంత ఇబ్బందులు సార్ట్అవుట్ అయినా సరే మాట పట్టింపులు శుక్రుడి వల్ల రాహు అనేటువంటి ఆయన ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటారు. కాబట్టి పార్ట్నర్షిప్లో బిజినెస్లు కానీ మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఖచ్చితంగా రాహుగ్రహ శాంతి చేయండి, దుర్గాదేవికి ఎక్కువగా ఆరాధన చేయండి. మేజర్గా అష్టమంలో శనిగ్రహ సంచారం కనబడుతోంది. దీనివల్ల ఏంటి అంటే వాహన ప్రమాదాల విషయంలో, ఆకస్మిక ధన నష్టం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. 12వ స్థానంలో గురుబలం అనేటువంటిది లేదు. దీనివల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతుంటాయి. డబ్బులు నిలబడకపోవడం, ఎంత వస్తున్నాయో అంతే వెళ్ళిపోతుంటాయి. అంటే పైన పటారం లోన లొటారం అన్నట్టుగా పేరు చెప్పుకోవడానికి చాలా పెద్దగా ఉన్న లోపల చాలా ఆర్థిక సమస్యలు మీలో మీరే ఒంటరిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ విషయంలో కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి సింహరాశి వాళ్ళు. ఈ వారంలో దుర్గాదేవికి కుంకుమార్చన చేసిన, గురువారం నాడు గోసేవ చేసిన, 12వ తారీఖున బుధాష్టమి కాబట్టి బుధవారం వ్రతం చేసినా చాలా విశేషమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. కన్యా రాశి వాళ్ళకి ఈ వారంలో 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 2వ స్థానంలో శుక్రుడు, 3వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో రాహు, దశమంలో చంద్రుడు, లాభంలో గురుడు. ఈ వారంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బంధుమిత్రుల యొక్క కలయిక మంచి ఆనందాన్ని కలగజేస్తుంది. వారం చివరిలో కానీ, ప్రథమార్థంలో కానీ, స్టార్టింగ్లో కానీ మంచి మనీ అనేటువంటి చూస్తారు. బిగ్ అమౌంట్స్ అనేటువంటివి వస్తాయి. ఏదైనా డబ్బులు బ్లాకేజ్ ఉన్నా అవి ఖచ్చితంగా తిరిగి వచ్చే అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. శుక్రబలం చాలా బాగుంది. మాట పట్టింపులు ఏదైనా ఉంటే, డబ్బుల విషయంలో ఇబ్బందులు ఏదైనా ఉంటే, తర్వాత సినీ రంగంలో, నాటక రంగాల్లో ఏదైనా అవకాశాలు రావట్లేదని బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 3వ స్థానంలో కుజగ్రహ సంచారం యోగిస్తోంది. ఖచ్చితంగా ఎవరికైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మీరు ఏదైనా ల్యాండ్ కొనాలి, ఇల్లు కొనాలి, వాహనం కొనాలి అనుకున్నా ఈ వారంలో ఆ ప్రయత్నం అంతా కూడా ముందుకు వెళ్తుంది అని చెప్పొచ్చు. చాలా మంచి శుభ ఫలితాలే కనబడుతున్నాయండి కన్యా రాశికి. ఓన్లీ 4 ప్లానెట్స్ మాత్రమే కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. 2వ స్థానంలో రవి బాగాలేదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. నమ్మి మోసపోయే అవకాశాలు డబ్బు విషయంలో ఎక్కువగా ఉంటాయి. 3వ స్థానంలో బుధుడు బాగాలేదు. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి. సమయస్ఫూర్తిని ప్రదర్శించే విధంగా ముందుకు వెళ్ళాలి. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారము. దైవానుగ్రహము అనేటువంటిది లేకపోవడం కానీ ఏదో తెలియనటువంటి మనోవిచారం పెరుగుతూ ఉంటుంది. సో కన్యా రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ టైం నడుస్తుంది కాబట్టి ఈ టైంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి. బుధుడి యొక్క బలం మీకు లేదండి, బుధుడు వీక్ అయ్యారు. 12వ తారీఖున తప్పకుండా బుధవారం రోజు కేజీ-పావు పెసలు దానంగా ఇవ్వండి. చాలా గొప్ప ఫలితాలు చూస్తారు కన్యా రాశి వాళ్ళు. తులారాశి వాళ్ళకి ఈ వారం 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. లగ్నంలో శుక్రుడు చాలా బాగున్నారు. 2వ స్థానంలో బుధుడు చాలా బాగున్నారు. 6వ స్థానంలో శని, తరువాత లాభంలో కేతుగ్రహ సంచారం యోగిస్తోంది. ప్రధానంగా శుక్ర బలము అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా చక్కదిద్దుకుంటాయి. ఖచ్చితంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈవెన్ మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం చూస్తారు. వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి కనబడుతోంది. తర్వాత షష్టమంలో శని ఉన్నటువంటి ఆయన లీగల్ లిటిగేషన్స్లో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. అంటే అన్నీ బాగున్నా కొంచెం శని అనేటువంటి ఆయన ఇబ్బంది అయితే క్రియేట్ చేస్తారు. లీగల్ లిటిగేషన్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లగ్నంలో రవి నీచ స్థితిలో ఉన్నారు. తులారాశి వాళ్ళకి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆపదల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2వ స్థానంలో కుజుడు ఉన్నారు. దీనివల్ల ధన ప్రాప్తి, ఏదో ఒక విధంగా డబ్బు వచ్చే మార్గాలు మీకు అన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడి నుంచి బాగుంటుంది. పంచమంలో రాహుగ్రహ సంచారం. ప్రేమ వ్యవహారాల్లో కాస్త అపజయం చూసే అవకాశం ఉంటుంది. ఈవెన్ అక్కడ శుక్రుడు యోగించినా పంచమ స్థానం పాడైంది. సో దీనివల్ల ఏంటంటే ప్రేమ వ్యవహారాల్లో అపజయం చూడడం కానీ, సంతాన విషయంలో బ్యాడ్ న్యూస్ వినడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు ఈ వారంలో గురుబలం కూడా లేదు. ఇంతకు ముందున్నంతగా ఫ్లో ఆఫ్ మనీ ఇప్పుడు ఉండదు. ఇంతకు ముందున్నంతగా ఎనర్జీ ఇప్పుడు ఉండదు. ఏదో చేద్దామంటే చేద్దాం అనేటువంటి విధంగానే ఉంటుంది తప్ప పెద్దగా గ్రోత్ అనేటువంటిది కనబడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా తులారాశి వాళ్ళు గురుబలం పెంచడానికి ట్రై చేయాలి, రవి బలం పెరగడానికి ట్రై చేయాలి. దీనికోసం ఏం చేయాలి అంటే
ప్రతిరోజు కూడా ఇంట్లో స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయండి. మహాలక్ష్మీదేవికి తామర పువ్వులతో హోమం చేయించండి. లేదనుకుంటే మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి. ఇంకా శక్తి లేకపోతే కనుక పసుపు కొమ్ములు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో సమర్పించడం వల్ల ఐశ్వర్యము అనేటువంటిది పడుతుంది. ఆపదల్లో చిక్కుకోకుండా షష్టమ శని యొక్క దోషం పోతుంది. అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 12వ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారు. విదేశీ యోగాలు కానీ, దూరపు ప్రయాణాలు కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, నూతన వస్త్రాలు, వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఈ వారంలో కనబడుతుంది అని చెప్పచ్చు. భాగ్యంలో గురుడు చాలా బాగున్నారండి. మంచి ఆదాయం పెరుగుతుంది. 11th తర్వాత గురుడు రేట్రోగ్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా విశేషమైన ఫలితాలు ఇస్తారు. రావాల్సిన డబ్బులకు 3 రెట్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళు మీ బలమైనటువంటి ప్రయత్నాన్ని విడవకుండా ముందుకు వెళ్ళాలి. దశమంలో కేతుగ్రహ సంచారం కనబడుతుంది. దీనివల్ల ఏంటంటే కెరీర్లో కాస్త కన్సిస్టెన్సీ అనేటువంటి మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. కేతు అనేటువంటి ఆయన చంచల స్వభావి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లగ్నంలో బుధగ్రహ సంచారం కనబడుతోంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. లగ్నంలో కుజగ్రహ సంచారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఈవెన్ చెప్పాలి అంటే అగ్రో బిజినెసెస్ అండి, అగ్రికల్చర్ సంబంధించినది ఏదైనా సరే కొంచెం సామాన్యంగానే ఉంటుంది. స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా సామాన్యంగానే కనబడుతుంది. 12వ స్థానంలో రవి నీచ స్థితిలో ఉన్నారు. ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. డి విటమిన్ లోపించడం కానీ, నీరసంగా ఎక్కువగా ఉండడం కానీ, జ్వరం రావడం కానీ, బోన్స్కి సంబంధించి, కొలెస్ట్రాల్ సంబంధించి, ఐ డిసీజెస్ సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 4వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన నడుస్తున్నారు. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనోవిచారములు అనేటువంటివి పెరిగి అసంతృప్తికి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. పంచమంలో శనిగ్రహ సంచారం కనబడుతోంది. దీనివల్ల ఏంటి అంటే ప్రేమ వ్యవహారంలో కాస్త ఒపీనియన్ డిఫరెన్సెస్ అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఆ విషయంలో కేర్ తీసుకోండి. అష్టమంలో చంద్రుడు అండి, ప్రశాంతత అనేటువంటిది ఉండదు, నిద్ర పట్టదు. ఈ రకమైనటువంటి భావన ఖచ్చితంగా అష్టమ చంద్రుడి వల్ల మీకు ఈ వారంలో ఖచ్చితంగా కలుగుతుంది. వెండి కడియం కానీ, వెండి ఆభరణాలు కానీ వేసుకుంటే చంద్రబలం పెరుగుతుంది. ఈ వారంలో ఖచ్చితంగా గురువారము, సోమవారము ఈ 2 రోజుల్లో శివుడికి అభిషేకం చేయించండి. సోమవారం నాడు శివుడికి అన్నాభిషేకం చేయాలి. గురువారం నాడు శివుడికి సువర్ణ జలాలతో అభిషేకం చేయాలి. దీనివల్ల వృశ్చిక రాశి వాళ్ళకి విశేషమైనటువంటి ఐశ్వర్యం తప్పకుండా పడుతుంది. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. 3వ స్థానంలో రాహుగ్రహ సంచారము, సప్తమంలో చంద్రగ్రహ సంచారము, లాభంలో రవిగ్రహ సంచారం చాలా బాగున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే రవి ఎప్పుడైతే యోగిస్తూ ఉంటారో ఏ పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేటువంటి యోగం కానీ, అనారోగ్య సమస్యలు ఏదంటే అవన్నీ కూడా క్లియర్ అవ్వడం కానీ, రాజకీయ నాయకులకి మంచి ఉత్సాహవంతమైనటువంటి జీవితం కానీ, గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశాలు ఈ వారంలో చూస్తారని చెప్పచ్చు. ప్రత్యేకించి చంద్రబలము అనేటువంటి 7వ స్థానంలో యోగిస్తోంది. దీని మూలకంగా ఏంటి అంటే బంధుమిత్రులతో కలయిక కానీ, ఫ్యామిలీ టైం అనేటువంటిది చాలా బాగా ఎంజాయ్ చేయడం కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఆకస్మిక ధన ప్రాప్తి అనేటువంటిది కలగడం కానీ ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పచ్చు. పైకి ఎదగాలి అనేటువంటి కసి, ఆ కృషి ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలు అందజేస్తుంది ధనుస్సు రాశి వాళ్ళకి రాహుగ్రహ సంచారం వల్ల. మేజర్గా 4వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల పనుల్లో నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని, సోమరితనాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా డెడికేటెడ్ గా వర్క్ చేయగలిగితే శని అనేటువంటి ఆయన మీకు భారీ విజయాన్ని ఖచ్చితంగా ఇస్తారు. అష్టమంలో గురుగ్రహ సంచారం చిన్న చిన్న అవమానాలు చూసేటువంటి అవకాశం ఉంటుంది. భాగ్యంలో కేతుగ్రహ సంచారం చిన్నగా ఆర్థిక సమస్యలు కనబడుతున్నాయి. శుక్ర కుజ బలాలు అనేటువంటి తక్కువగా ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కానీ, ఉమెన్ క్లాతింగ్ సంబంధించిన ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఈ వారంలో కాస్త మిశ్రమ ఫలితాలు సామాన్యంగా కనబడుతున్నాయని చెప్పొచ్చు. 12వ స్థానంలో బుధగ్రహ సంచారం జరగడం వల్ల వ్యాపారస్తులకి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ధనుస్సు రాశి వాళ్ళకి వారం చంద్రబలం కలిసి రావడం వల్ల మంచి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఖచ్చితంగా చూస్తారు. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే ధనుస్సు రాశి వాళ్ళు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ, నవధాన్యాలు దానంగా ఇవ్వడం కానీ వారంలో చేయగలిగితే మరింత గొప్పగా శుభ ఫలితాలు చూసే అవకాశాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళకి వారం 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. 3వ స్థానంలో శని చాలా బాగున్నారు. సప్తమంలో గురుగ్రహ సంచారం చాలా బాగుంది. దశమంలో రవి, దశమంలోనే శుక్రుడు, లాభంలో బుధ కుజగ్రహ సంచారాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చండి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కానీ, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటివి ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ మంచి లాభాలు చూసే అవకాశం కనబడుతోంది. దశమంలో శుక్రుడు యోగిస్తున్నారు. కెరీర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 10 మంది ఆదరించేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయి. సినీ రంగం వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతుంది.
ఇదే కాకుండా మైటల్ లైఫ్ లో ఉండేటువంటి చిన్న చిన్న మాట పట్టింపులు కానీ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. దశమంలో విగ్రహ సంచారం గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా, రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్నా, రాజకీయ రంగంలో అభివృద్ధి కోసం చూస్తున్నా మంచి మంచి పదవి యోగాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. సప్తమంలో గురుడు అద్భుతంగా యోగిస్తున్నారు. వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా, సంతానాది విషయాలకి, ఫారెన్ ట్రావెల్స్ కి కూడా అన్ని అనుకూల సమయం అని చెప్పొచ్చు. 3వ స్థానంలో శని యోగిస్తూ ఉన్నారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈ వారం ఖచ్చితంగా చూస్తారు. చంద్రబలము అనేటువంటిది వారం మీకు లేదు కాబట్టి ప్రశాంతత అనేటువంటిది కాస్త తక్కువ ఉంటుంది. గందరగోళ పరిస్థితులు ఎక్కువగా కనబడుతుంటాయి. చిన్న చిన్న యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్స్ లాంటివి ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు వారంలో చూస్తారని చెప్పొచ్చు. ఓవరాల్ గా మకర రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయగలిగితే ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ అనేటువంటి వారంలో మీకు కనబడతాయి. కుంభరాశి వాళ్ళకి వారం 2 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా దశమంలో బుధగ్రహ సంచారము, భాగ్యంలో శుక్రగ్రహ సంచారం ఎక్స్ట్రాడినరీగా యోగిస్తుంది. ఎవరైతే సినీ నాటక కళారంగంలో ఉన్న వాళ్ళకి, నృత్య గీత వాద్యాది రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఏదైనా వాహనం కొనుక్కోవాలి, కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. దశమంలో బుధుడు యోగిస్తూ వక్రించారండి. అంటే మీరు వ్యాపారస్తులైతే, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళైతే, ఈవెన్ డాక్టర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైతే మీకు మంచి అద్భుతమైనటువంటి కెరీర్ ఇక్కడ బుధుడు ఇవ్వబోతున్నారు. బికాజ్ వక్రించారు కాబట్టి రెట్టింపు ఫలితము అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పొచ్చు. అయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా కాస్త మిశ్రమంగా అనుకూలిస్తున్నాయి కాబట్టి లగ్నంలో రాహుగ్రహ సంచారము, ద్వితీయంలో శనిగ్రహ సంచారము, డబ్బు నిలబడకపోవడం, విపరీతంగా ఖర్చులు అవడం, సేవింగ్స్ హౌస్ శని ఉన్నారు కాబట్టి. తర్వాత పంచమంలో చంద్రగ్రహ సంచారం అనుకూలించట్లేదు. ప్రేమ వ్యవహారాల్లో కాస్త అపజయం చూడడం కానీ, ప్రశాంతత లేకపోవడం కానీ కనబడుతుంది. షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారము, చిన్న చిన్న అవమానాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కనబడే అవకాశం ఉంది. సప్తమంలో కేతువు, భాగ్యంలో రవి, దశమంలో కుజగ్రహ సంచారాలు అనేవి మిశ్రమంగా యోగిస్తున్నాయి. దీనివల్ల ఏంటి అంటే రాజకీయ నాయకులకి స్వల్పంగానే అభివృద్ధి అనేటువంటిది కనబడడం. దశమంలో కుజగ్రహ సంచారం ఓన్ హౌస్ కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ అందరికీ కూడా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కుజుడు అనేటువంటి ఆయన రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఖచ్చితంగా మీరు ఛాలెంజెస్ తీసుకుని ఆ రిస్క్ మీరు చేయగలిగితే కుజుడు అనేటువంటి ఆయన యాక్టివేట్ అవుతారు. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటి ఆయన కుజుడు ఇస్తారు. సప్తమంలో కేతు గ్రహ సంచారం కనబడుతోంది. దీనివల్ల ఏంటంటే పార్ట్నర్షిప్ లో ఏదైనా బిజినెస్ చేస్తే అక్కడ మీకు ప్రశాంతత లేకపోవడం కానీ, ఏదో ఒక తలనొప్పి రావడం కానీ ఇలాంటివి వారం కనబడుతూ ఉంటాయి. సో అంత గురించి పెద్దగా సమస్యలు అయితే ఏవి కాదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఖచ్చితంగా ఈ వారంలో కుంభరాశి వాళ్ళు శివుడికి అభిషేకం చేయడం కానీ, గోసేవ చేయడం కానీ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటి ఈ వారంలో చూస్తారు. మీనరాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. పంచమంలో గురుగ్రహ సంచారము, షష్టంలో కేతుగ్రహ సంచారము, అష్టమంలో శుక్రగ్రహ సంచారము. ఎవరైతే సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, కళారంగంలో ఉంటారో వీళ్ళే కాకుండా సిబ్లింగ్స్ తో, అంటే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతో గొడవలు అవుతున్నాయి, తగులు అవుతున్నాయి, కలహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ కూడా సార్ట్ అవుట్ అవడం, మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి జీవించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక వస్తు లాభము, తర్వాత నూతన వాహన లాభాలు కానీ, నూతన వస్తు లాభాలు కానీ ఖచ్చితంగా కనబడుతున్నాయి. పంచమంలో గురుడు ఫస్ట్ అండ్ 10th లార్డ్ ఎగ్జాల్టేషన్ లో యోగిస్తున్నారండి. దీని మూలకంగా ఏంటి అంటే ప్రధానంగా మీ కెరీర్ ఎక్స్పాండ్ చేసుకునే విధంగా గురుబలం అనేటువంటిది మీకు చాలా బాగా సహకరిస్తుంది. మీరు ఎంతగా ప్రయత్నం చేస్తే గురుడు అంతగా మీకు డెప్త్ ఇస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా కెరీర్ గ్రోత్ కోసం చూస్తున్నటువంటి మీనరాశి వాళ్ళు బలంగా ప్రయత్నం చేయండి. ఈ వారంలో ఏదైనా గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశాలు, నూతన ఉద్యోగ అవకాశములు కానీ, వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, సంతానాది విషయాల్లో కానీ శుభవార్త వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 6th లో కేతు గ్రహ సంచారం కనబడుతోంది. శత్రు నాశనము, విచిత్రమైనటువంటి శత్రువుల నుంచి బయటపడి తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ముందడుగు వేసే అవకాశాలు ఈ వారంలో ఖచ్చితంగా కనబడతాయి. ప్రతికూలంగా ఉండేటువంటి వాటి మనం చూస్తే 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం కలుగుతోంది. డబ్బులు సంపాదించినట్టుగానే రూపాయి నిలబడకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది సహజ సిద్ధంగా మీనరాశి వాళ్ళకు ఉండేటువంటి లక్షణమే. అయినా సరే ఈ వారంలో అది బలంగా కనబడుతోంది, జాగ్రత్త పడాలి. 4వ స్థానంలో చంద్రగ్రహ సంచారం కనబడుతోంది. ప్రశాంతత అనేటువంటిది తగ్గుతుంది. వర్క్ లోడ్ అనేటువంటిది ఎక్కువ అవడం కానీ, ఫ్యామిలీ కోసం బాగా కష్టపడాల్సిన పరిస్థితులు రావడం కానీ ఈ వారంలో ఎక్కువగా చూస్తారు.
అష్టమంలో రవిగ్రహ సంచారం కనబడుతోంది. దీనివల్ల తండ్రికి సంబంధించిన అనారోగ్య సమస్య కానీ తండ్రికి రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా కాస్త మనసుకి చికాకును కనిపించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. భాగ్యంలో బుధ కుజగ్రహ సంచారాలు వీళ్ళు మిశ్రమంగా అనుకూలిస్తున్నారు, మిశ్రమంగా దోషప్రదము. వీటి వల్ల ఏంటి అంటే బుధుణ్ణి కుజుణ్ణి మీరు యాక్టివేట్ చేయాలి. బుధవారం నాడు ఈ బుధవార వ్రతము అనేటువంటి చేస్తే వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయండి. కుజుడు యాక్టివేట్ అవ్వడానికి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం కానీ సుబ్రహ్మణ్య అష్టకం చదవడం కానీ చేస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, డివోషనల్ పీపుల్ కి, ఈవెన్ విమెన్ మీన రాశిలో ఉన్న వాళ్ళకి అయితే కుజ బలం పెరగడం వల్ల మెరిటల్ లైఫ్ లో ఇష్యూస్ అన్ని కూడా ఖచ్చితంగా సార్ట్ అవుట్ అవుతాయి. సో ఈ వారంలో ఖచ్చితంగా మీరు చేయాల్సింది శివుడికి అభిషేకం చేయించండి. అండ్ ఈవెన్ ఇంకా గురు బలం పెరగడానికి, బుధుడి యొక్క బలం పెరగడానికి విష్ణుమూర్తి యొక్క ఆలయానికి వెళ్లి తులసి పత్రి సమర్పించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. సో చూశారు కదండి ఈ వారం యొక్క వార ఫలితాలు. ప్రతి రాశికి ఏ విధంగా ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలో. ఇది కేవలం 40% మాత్రమే మీ మీద ప్రభావం అవుతుంది. మిగతా 60% కూడా మీ పర్సనల్ చార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మంచి చెడు అన్ని చర్చించిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.